ఆయన తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. యా సార్, ప్రకాష్ గారు నమస్కారం. భరత్ గారు, శరత్ గారు నమస్కారం. సో రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది, పాలసీ డిసిజన్, కాళేశ్వరం రిపేర్ చేయాలని చెప్పి. సో ఎట్లా మీ కామెంట్స్ ఏంటి దీని మీద? అంటే డెఫినెట్ గా వెల్కమ్ చేస్తాము, కానీ నేను చెప్పిందే నిజమైంది. ఏంటంటే ప్రతిసారి నేను చెప్తున్నా, ఇది ఆంధ్ర వాళ్ళ ఇంట్రెస్ట్ కోసము రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఆయన అక్కడ పోలవరంలో స్టోరేజ్ ఎప్పుడైతుందో అప్పుడే దీని రిపేర్ మొదలు పెడతాడు అని నేను నెత్తినోరు కొట్టుకొని దాదాపు ఒక 1 year నుంచి చెప్తున్నా. ఇది పోలవరానికి లింక్ ఉన్న ప్రాజెక్ట్. ఇది డెల్టా రైతుల కోసమే ఈ బ్లాస్టింగ్ జరిగింది. ఈ డెల్టా రైతులకు పోలవరంలో స్టోరేజ్ వచ్చేదాకా మేడిగడ్డ రిపేర్ చేయడు. అది నరేంద్ర మోడీ చెప్పనియండి, ఎన్డీఎస్ఏ చెప్పనియండి, ఎవరు చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పేదాకా ఇది జరగదు అని చెప్పాను. వాళ్ళు అదే రుజువైంది. రెండవది, టైం షెడ్యూల్ కూడా మీరు చెప్పండి. డిసెంబర్ వరకు ఇవన్నిటి సర్వే చేసి రిపోర్ట్ ఇస్తే డిసెంబర్ లో మొదలు పెడతారట. డిసెంబర్ లో మొదలు పెడితే మరి టెండర్ ప్రాసెస్ డిసెంబర్ లో మొదలు పెడితే ఏ మార్చి లోనూ మొదలవుతుంది. ఆ మార్చి లో మొదలైంది, ఏప్రిల్ మే వరకు కంప్లీట్ కాదు, కనీసం 5 నెలల సమయం కావాలి. కాబట్టి ఇది 2028 రబీ పంటల వరకు ఏమన్నా అయితే చెప్పలేమండి. అప్పటి వరకు ఏమన్నా అవకాశం దొరుకుతుందేమో చూడాలి. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తాయి కదా, ఆ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని నేను మేడిగడ్డని రిపేర్ చేశాను, కేసీఆర్ ఊలగొట్టాడు, నేను రిపేర్ చేశాను. కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ గా ఎలక్షన్లలో వాడుకోవడానికి ఈ ఆలస్యం. సరే, మేము ఎప్పటి నుంచో వాళ్ళు అంటున్నారు, ఎన్డీఎస్ఏ చెప్తున్నది, ఈసీ గోల్ చెప్పారు, విజిలెన్స్ కమిటీ చెప్పింది, దునియా అంతా చెప్పింది, మీరు కూడా చెప్పారు ఎన్నో సార్లు. బట్ ఇప్పుడు మొదలు పెట్టిన ప్రాసెస్ ఆయన కంప్లీట్ చేసేది ఎప్పుడంటే 2028 జనవరి నాటికి, జనవరి ఫిబ్రవరి నాటికి. రైతులకు అప్పుడు రబీ పంట జనవరి ఫిబ్రవరి అంత టైం పడుతుందా? ఈ సీజన్ డిసెంబర్ వరకు అన్నారు. అంటే మీరు రాత్రి ప్రెస్ నోట్ చూస్తే వాళ్ళు ఏమనుంది, ఈ డిసెంబర్ నాటికి సర్వే చేయమన్నాడు. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయితే ఇంకో 2 months లో వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత వరద వస్తా ఉంటది. ఆ నీళ్లు ఎప్పటిదాకా ఉంటాయి? మార్చి దాకా ఉంటాయి. అంత ఈజీయా మేడిగడ్డ రిపేర్ చేయడం అనేది? టైం కన్జ్యూమింగ్ కదా. నీళ్లు ఉన్నప్పుడు ఎట్లా రిపేర్ చేస్తారు? ఫ్లో ఉన్నప్పుడు అక్కడ రిపేర్ చేయడానికి ఏముంటది? ఆ బ్లాక్ మొత్తం తీసి మళ్ళా కట్టాలంటే కనీసం 4-5 నెలలు పడుతుంది. అంటే 27 లో మొదలు పెడితే 28 ఏమన్నా బ్యాలెన్స్ వర్క్ ఉంటే కనుక మార్చ్ ఏప్రిల్ వరకు అయిపోతుంది. ఎలక్షన్ల లోపల పనులు జరిగినట్టు చూపెట్టాలి, మళ్ళీ రిపేర్ చేసినట్టు చూపెట్టాలి. కానీ ఒక్క పంటకు కూడా నీళ్లు రావు అప్పటి వరకు. ఇదేదో ఈ పని 2024లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలు పెట్టుంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది కదా. ఇప్పుడైనా మీకు అర్థం కావాలి. ఇది కేసీఆర్ కూడా ఒక 2 నెలలు సీఎం ఉండే, అప్పుడు ఆయన మొదలు పెడితే అయిపోతుండే కదా. అంటే కేసీఆర్ కి ఏంటంటే ఎలక్షన్ షెడ్యూల్ ఉంది అప్పుడు. రెండోది, ఎప్పుడు మొదలు పెడతారండి ఆ పనులు? మొదలు పెట్టే టైము ఫిబ్రవరి మార్చ్. ఎందుకంటే జనవరి దాకా నీళ్లు ఫ్లో అవుతా ఉంటాయి. ఇప్పుడు మీరు అక్టోబర్ లో కూడా చూశారు, డైలీ ఒక టీఎంసీ పోయింది అక్టోబర్ లో. ఈ కూలగొట్టిన నాడు కూడా 11,000 క్యూసెక్ల కంటే ఎక్కువ పోయినాయి. అంటే మనం నీళ్లు ఆపగలగాలి అక్కడ, లేకుంటే సైడ్ నుంచి వాటిని డైవర్ట్ చేయగలగాలి. అంటే అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ దాకా ఫ్లో బాగుంటది. డిసెంబర్ నుంచి మాత్రం బాగా తగ్గుతాయి. రోజుకు 3,000 క్యూసెక్ల కంటే ఎక్కువ రానప్పుడే మీరు డైవర్ట్ చేయగలుగుతారు. రోజుకు 1 టీఎంసీ 2 టీఎంసీల నీళ్లు పెట్టినప్పుడు వాటిని ఆపడం కష్టం, వాటిని సైడ్ నుంచి పంపడం కష్టం. ఇప్పటికైనా అది డిసెంబర్ దాకా ఆగకుండా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఆ సైడ్ నుంచి పంపించే విధంగా రబ్బర్ డ్యామ్ ఒకటి వేసి, కాపర్ డ్యామ్ ఒకటి వేసి కనీసం నవంబర్ లో మొదలు పెట్టినా కూడా కనీసం నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అయిపోతుంది వర్క్. కానీ ఆ చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి గారికి. అది డెల్టా రైతుల ప్రయోజనాల కోసం మేడిగడ్డ, డెల్టా రైతుల పోలవరం నుంచి స్టోరేజ్ వస్తే డెఫినెట్ గా దాన్ని చేస్తారు. అయితే ఒక మాట, మీరు ఇందాక ఇంట్రోలో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో అన్నారు. కాళేశ్వరం కాస్ట్ బెనిఫిట్ రేషియో లెక్క కట్టడం అనేది ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే రైతులకు కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉండదు. ఒక నిమిషం నేను 100 సార్లు చెప్పిన, భరత్ గారు మీ ఛానల్ లో కూడా చెప్పిన, ఇది ఒక నాగార్జున సాగర్ లాంటి, శ్రీరామ్ సాగర్ లాంటి, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్ట్ కాదు. దాని కింద డైరెక్ట్ ఇరిగేషన్ అనేది, డైరెక్ట్ ఇరిగేషన్ దానికి ఎట్లుంటదంటే స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అని చెప్పాను. పై నుంచి నీళ్లు రానప్పుడు మాత్రమే 3 సోర్సెస్ ఉన్నాయి. ఎల్లంపల్లి నుంచి ఉంది, తర్వాత పైన మనకు శ్రీరామ్ సాగర్ నుంచి ఉంది. అవి 2 సాధ్యం కానప్పుడే కన్నెపల్లి దగ్గర పంప్ హౌజులు పనిచేస్తాయని చెప్పాను.
ఎట్లా లెక్క కడతారండి? ఒక ఎకరానికి మీరు ఎంత ఖర్చు అయింది అనేది ఒక 15 రోజులు శ్రీరామ్ సాగర్ నుంచి వరద వస్తుంది, ఒక నెల 15 రోజులు కరెంట్ నుంచి వరద వస్తుంది, ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో అక్కడి నుంచి ఇస్తారు, ఎక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి. అంటే మన మేధావులందరికీ కూడా అర్థం కాదు ఏంటంటే కాళేశ్వరం అనేది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కోసం కట్టిన ప్రాజెక్టే తప్ప నాగార్జున సార్ లాగా 120 రోజులు 24 గంటలు కోదండరాం గారు లెక్క కట్టారు, జయప్రకాష్ నారాయణ లెక్క కట్టారు. అది సాధ్యం కాదు అని చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. మీరన్నా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు సరే కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటే ఇప్పుడు మొన్ననే ఒకటి వచ్చింది, 33,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పవర్ మినిస్ట్రీకి, విద్యుత్ శాఖకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కట్టాలి. మొత్తం 80,000 కోట్ల అప్పులుంటే 33,000 కోట్లు ఇరిగేషన్ శాఖనే కట్టాలి. సరే నిజంగానే ఇవంతా లిఫ్ట్ చేసినా సాధ్యమా మరి ప్రభుత్వాలు ఇవ్వడం? నాగార్జున ఒక నిమిషం, నాగార్జున సార్ కు శ్రీరామ్ సాగర్ కు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నిటికీ సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతున్నది ప్రభుత్వం అనేది లెక్కలు తీయండి. అంటే లిఫ్ట్ అనేది మనకు వేరే ఆల్టర్నేటివ్ లేక పెట్టుకున్నాం. హైదరాబాద్ వాటర్కి లిఫ్ట్ చేస్తున్నారు కానీ నాగార్జున సాగర్ ద్వారా పంటలకు లిఫ్ట్ ఏం చేయట్లేదు కదా. ఒక నిమిషం అండి, మీరు ఒక్కసారి కామన్ సెన్స్ తో ఆలోచిద్దాం. దీనికి రాకెట్ సైన్స్ అక్కర్లేదు, సూపర్ బ్రెయిన్ కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఏ ప్రాజెక్టు పర్పస్ అయినా నీళ్లు ఇవ్వడమే కదా. మరి గ్రావిటీ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఒకసారి అడగండి. ఒక సంవత్సరము దాని మీద జీతాలు, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నారు? నీళ్లు ఇవ్వడానికే కదా. మరి వీళ్ళేం పాపం చేశారు? వీళ్ళ గవర్నమెంట్ ఇవ్వకూడదా నీళ్లు? అంటే కాలడ్డం పెట్టే కాలువలేమో కొన్ని జిల్లాలకు ఉండాలి, లిఫ్ట్లు ఇస్తేనేమో రైతుల మీద వేయాలా? తెలంగాణ ఉద్యమం మొదలైందే దీనికోసం. మా నినాదం ఏం తెలుసా? కాలడ్డం పెడితే పారే కాలువలు ఆంధ్రకు, లిఫ్ట్ నీళ్లు తెలంగాణకు అనేది మా నినాదం ఉండే. లిఫ్ట్కి ఏమైందంటే కరెంట్ బిల్లు రైతులే కట్టుకోవాలి. నాగార్జున సార్ ఎమ్మకాలువ మీద కేసీఆర్ పాదయాత్రను మీరు కవర్ చేయలేదా? ఆయన ఏమన్నాడు? మీరు లిఫ్టులు పెట్టే బాధ్యత ప్రభుత్వానిది, లిఫ్టుల ఖర్చు ప్రభుత్వానిది. మరి ఇప్పుడు కేసీఆర్ టైంలో కరెంట్ బిల్లులు కూడా కట్టలేదు, కట్టకుండా అట్లే ఉన్నాయి. దేనికి అండి? ఏ ప్రాజెక్టు కరెంట్ బిల్లు కట్టలేదు? ఓవరాల్ ఇప్పుడు మొత్తం 33,000 కోట్లు బకాయి ఉందట ఇరిగేషన్ శాఖ. ఆయన రైతుల మీద వేయలే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో మరి ప్రభుత్వం కట్టలేకపోతుంది. ఒక నిమిషం, అంటే నాగార్జున సార్ శ్రీరామ్ సాగర్ కింద కడుతుంది కానీ లిఫ్ట్లో కట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? నేనేమంటున్నా, మీరు కామన్ సెన్స్ తో ఆలోచించమని చెప్పండి జనానికి. ఇప్పుడు రైతుకు కావాల్సింది నీళ్లు, ఎట్లా ఇస్తున్నావు అన్నది నీ సమస్య. నువ్వు జీతాలు ఇచ్చి మెయింటెనెన్స్ చేసి కోట్ల రూపాయలు పెట్టి డ్యాములు కట్టిస్తావా, లిఫ్ట్ పెట్టిస్తావా? నీ సమస్య, మా సమస్య కాదు. నేను ఒక రైతును, నాకు నీళ్లు కావాలి. నువ్వు బడ్జెట్లోకి వెళ్ళి ఇస్తావా, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చిస్తావా? అది నీ కర్మ, నాకేం సంబంధం? నేను ఒక రైతును, నా గ్రావిటీతో ఇవ్వలేనప్పుడు లిఫ్ట్ చేసి ఇవ్వాలి, నీ బాధ్యత అది. సమానం. లిఫ్ట్ చేసి డబ్బులు కట్టకపోతే కదా సమస్య. ఇప్పుడు అంటే కట్టనప్పుడు ప్రభుత్వం సమస్య, అది మా సమస్య ఎట్లయితుంది? నేను ఒక రైతుగా, శరత్ గారు ఒక రైతుగా ఆలోచించాలి. నేను ఏమంటున్నా అంటే మాకు నీళ్లు కావాలి, నువ్వు గ్రావిటీ ఇవ్వలేనప్పుడు లిఫ్ట్ చేసి ఇవ్వాలి. అది నువ్వు బడ్జెట్ లో పెట్టుకుంటావా, అప్పు తెచ్చి కడతావా, నీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు. అంటే నీకు రైతు చులకనగా ఉందా? లిఫ్ట్ మీద ఆధారపడ్డ రైతు అంటే చులకనా? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు 28 వరకు కంప్లీట్ అవుద్దని. ఈ నెక్స్ట్ సమ్మర్ వరకు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసి 2-3 months లో కంప్లీట్ చేయరాదా? మీరు అంటున్నారు కదా పిల్లరే గుంగిపోయింది, ఒక పర్యనే వాసింది, ప్రాజెక్ట్ మొత్తం పోయినట్టు చేస్తున్నారని అంటున్నారు కదా. అంటే మనం ఎన్నోసార్లు చెప్పినాం ఏంటంటే ఒక పర్రకే అంత టైం పడుతుందా? డ్యామేజ్ అనేది చిన్నదే గానీ ఒక బ్లాక్ మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో 11 పియర్స్ ఉంటాయి, 11-12 ఉంటాయి. ఈ 11-12 కూడా వాటికి అది నేను మీకు మళ్ళా చెప్తున్నా, దట్ ఈస్ బ్లాస్ట్ కాబట్టి అక్కడ కూడా డిస్టెబిలైజ్ అవుతుంది. కింద మనకు స్ట్రక్చర్ లో కొన్ని లోపాలు వస్తాయి. ఆ లోపాలు సరి చేయాలంటే మొత్తం దాని బ్లాక్ మొత్తం మార్చాలి, ఒక 2 పియర్స్ మార్చితే కాదు. ఓకే ఓకే, సో అయితే దీనికి 2 years పడుతుందా? మరి 2 years పట్టదు, 6 నెలలు పడుతుంది. కానీ 6 నెలలు పట్టే సమయం లేదు కదా. ఇప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, ఇప్పుడు ఏప్రిల్ నుంచి మే, జూన్, జూలై, ఇప్పుడు వాటర్ ఏం లేవు కదా. మే, జూన్ వరకు, జూన్ మొదటి వారంలోనే పైనుంచి నీళ్లు వస్తా ఉంటాయి. అట్లీస్ట్ జూన్ 15th వరకు పని చేసుకోవచ్చు. ఓకే, అన్నారం సుద్దిలో అలా ఏం కాలేదండి, మీరు మళ్ళీ అడుగుతారు.
ఏమైంది దానికి ఎవ్రీ ఇయర్ చేస్తే రిపేర్ చేయాలి. బావులు తవ్వాలి, 500 బావులు తవ్వాలి అనేది అన్నారు. అది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేనేమో బ్లాస్ట్ అంటున్నా, బ్లాస్ట్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే బావులు తవ్వడం అక్కర్లేదు. ఇప్పుడు అది బావులు తవ్వాల్సినంత కర్మేం పట్టిందండి. మనము ఈ అక్టోబర్ 21, 2023 నుంచి ఈ రోజు వరకు మీరు ఒకసారి అడగండి, వాళ్ళు ఎన్ని లక్షల క్యూసెక్కులు పోయింది మేడిగడ్డ నుంచి, అన్నారం నుంచి ఎన్ని లక్షల క్యూసెక్కులు పోయినాయి. ప్రతి వర్షాకాలం పోతున్నాయి కదా. మీరు ధర్మపురికి సంబంధించిన వాళ్ళు మీ ఇంటి పక్క గోదావరి నుంచి పోయే ప్రతి చుక్క కూడా ఎల్లంపల్లి మీకెళ్ళి అన్నారం సింధుల మీకెళ్ళే గోదావరి సముద్రంలో పోవడానికి పోతాయి. మీరు ఎన్ని నీళ్లను చూస్తున్నారు, ఎంత వరద పోయింది 2 సంవత్సరాల్లో బాగా వర్షాలు పడడం వల్ల. మరి శ్రీరామ్ సాగర్ నుంచి ఎంత పోయింది, ఎల్లంపల్లి నుంచి ఎంత పోయింది, తుండిల నుంచి ఎంత పోయింది, అన్నారం నుంచి ఎంత పోయింది, ఏమన్నా అయిందా వాటికి? ఇదంతా కేవలం కేసీఆర్ ని బదనాం చేయడానికి ఇది ఒక బ్లాస్ట్ చేసి దీన్ని ఇప్పుడు 500 బోర్లు వేసి మేమంతా మంచిగా చేస్తాం, దీన్ని అంతా జాగ్రత్తగా చూస్తాం, ఎక్కడ ఏం కాలేదండి. ఏ బ్లాక్ కూడా అన్నారం సుందిలో కూడా ఏం లేదా, ఏదో సీపేజ్ ఇష్యూ ఏదో ఉందన్నారు. అది ప్రతి సంవత్సరం వస్తుందండి. మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు నాగార్జున సార్ సిఈతో పర్మిషన్ తీసుకొని ఒక్కసారి మీరు కింద ట్రావెల్ చేయండి. మీరు అసలు మీ పక్కనున్న కెమెరామెన్ తో కూడా మీరు మాట్లాడలేరు, అంత సీపేజ్ ఉంటది. మన దరిద్రం ఏంటంటే ఎవరికి నీళ్ల భాష తెలియదండి. మన నదికేమో ఎఫ్టీఎల్ అంటారు, నదికి ఎఫ్టీఎల్ ఉంటుందా? నదికి బఫర్ జోన్ అంటారు, నదికి బఫర్ జోన్ ఉంటుందా? చెప్పడమే కాదు, సిడబ్ల్యూసీకి పంపిన రిపోర్ట్లలో కూడా అట్లా రాస్తారండి. నది అంటే ఏందో తెలియదు, చెరువు అంటే ఏందో తెలియదు, గొలుసు చెరువులు అంటే ఏందో తెలియదు, లిఫ్ట్లు ఎందుకు అవసరమో తెలియదు. అలాంటి వాళ్ళకి దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఎట్లా వీళ్ళకి ఎన్నడ అర్థం అవుతుంది నీళ్ళ కోసం అని. ఓకే ఓకే. సో మీరు అభినందిస్తున్నారు, కానీ ఇది ఎలక్షన్ ముందు చేసే ప్రక్రియ అంటారు, అంతేనా? నేను మొదటి నుంచి చెప్తున్నది రుజువైంది అంటున్నా. నేను పోలవరంలో స్టోరేజ్ గురించి చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన తర్వాతనే మేడిగడ్డ రిపేర్ల మీద రేవంత్ రెడ్డి ప్రకటన చేశాడు. పోలవరంకి మేడిగడ్డ కింద కూడా చాలా వాటర్ వస్తుంది, ఖమ్మం జిల్లా అక్కడ నుంచి నేను మీకు శబరి నుంచి కూడా చాలా వాటర్ వస్తుంది కదా. 2 లక్షల ఎకరాలకు సరిపోదు భరత్ గారు. అది శబరి నుంచి వచ్చేది లెక్కలు ఉన్నాయి. సీలేరు ఐడల్ పవర్ ప్రాజెక్ట్ నుంచే వస్తాయి అవి. 2 లక్షల ఎకరాలకు కూడా చనిపోవు. వాళ్ళకి ఏంటంటే 14 లక్షల ఎకరాల్లో టాక్లు వేసుకుంటారు. వాళ్ళకు మేడిగడ్డ తప్ప ఇంకో దిక్కు లేదు. ములుగు ఆ జిల్లాలో కింద చాలా వర్షపాతం ఉంది. మాది ములుగేనండి. మాకు అక్కడ ఉన్న ప్రతి బాగులోంచి ఎన్ని నీళ్లు పోతాయో తెలుసు. మీకు ఎక్కడి నుంచి పోయినా కూడా ఆ నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని లక్షల ఎకరాలకు సరిపోతాయి తప్ప 2-3 లక్షల ఎకరాలకు సరిపోతాయి తప్ప రబీలో మనకు ములుగు నుంచి ఒక చుక్క పోదండి. అంటే కాళేశ్వరం ఈ గేట్లు బిగించిన 16 టీఎంసీల వరకే ఎంత వాడుకున్నా. ఇప్పుడు మొన్న ఎంత 10 లక్షల క్యూసెక్లకు పైగా 16-20 లక్షల క్యూసెక్ల పైగా కూడా వరద వచ్చిన సందర్భం. ఖరీఫ్ పంటలకు ఇబ్బంది ఏమి ఉండదు డెల్టాకు. రబీ పంటలకు ఏదైతుందో మనకు మేడిగడ్డ దగ్గర ఆపుకొని మనం దాన్ని ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసుకుంటాం. రోజుకు వచ్చే వాటర్ ఎంత అంటే 1/2 టీఎంసీ లేదా 1/4 టీఎంసీ ఇంతే వస్తుంది. కాబట్టి మేడిగడ్డ దగ్గర ఆపుకున్నది మనం ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసుకొని నింపుకుంటా ఉంటాం. హైదరాబాద్ మంచినీటి అవసరాలు ఉంటాయి. ఎండాకాలంలో రబీ పంటలకు నీళ్లు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి ధవళేశ్వరం అని వికీపీడియాలో సెర్చ్ చేసి దయచేసి మీ ప్రేక్షకులకు చూపెట్టండి ఏం రాస్తుందో. 2-3 పేరాలే ఉంటాయి. అందులో ఏమున్నదంటే మేడిగడ్డ గట్టాక నుంచి డెల్టాకు నీళ్లు వస్తలేవు అని చెప్పి ప్రజల ఘోషను వికీపీడియాలో రాశారు. ఎప్పుడెప్పుడు క్రాప్ హాలిడేస్ ఇచ్చారో రాశారు. మేడిగడ్డే వాళ్ళకి శాపమైంది, మేడిగడ్డే తెలంగాణకు వరమైంది. బట్ అది అక్కడున్న ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోని ఇక్కడి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వెంటనే రిపేర్లు చేయకుండా నెక్స్ట్ ఎలక్షన్ల వరకు రిపేర్ చేయకపోతే గవర్నమెంట్ రాదనే భయంతో ఇప్పుడు మొదలు పెట్టాడు ఆయన. ఇప్పుడు మొదలు పెట్టినా కూడా అది ఓట్ల నాటికి ఓన్లీ రీకన్స్ట్రక్షన్ అవుతుంది, కానీ మనకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వడా. సో ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి ప్రకాష్ గారు.